శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సివిఆర్ ఓం ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడిరేవు ఆదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం డిసెంబర్ 1 తారీఖు నుండి 31 డిసెంబర్ వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా గురుడు మిథున రాశిలో వక్రగతిలో ఉండడము, కేతువు సింహరాశిలో ఉండడము, బుధుడు తులారాశిలో ఉండడము, అలాగే రవి, బుధ, శుక్రులు, అలాగే కుజుడు కూడా వృశ్చిక రాశిలో ఉండడము, 16th నుండి రవి ధనుస్సు రాశిలోను, కుజుడు కూడా 18 నుంచి ఉండడము, అలాగే శుక్రుడుతో కలిసినటువంటి బుధుడు, వీళ్ళందరూ కూడా ధనుసు రాశిలో ఉంటారు. అంటే రవి, బుధ, కుజ, శుక్రులు మనకి ధనుసు రాశిలో ఉన్నారు. అంతేకాకుండా వాయుతత్వ రాశి అయినటువంటి కుంభరాశిలో రాహు ఉండడము, శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం జరుగుతుంది. గురువుగారు, డిసెంబర్ మాసంలోని వృశ్చిక రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా వీరికి ఆదాయం పరంగా కానీ ఇతర కార్యక్రమాలు కానీ ఎలా ఉండబోతున్నాయి అంటారు? వృశ్చిక రాశి వారికి మన రాశి అంటే మీ రాశిలోనే 4 గ్రహాల యొక్క ప్రభావం చాలా బాగుందండి. ఈ రాశినే మనం డాక్టర్ సంబంధించిన రాశి అని కూడా అంటాము. రవి, బుధ, కుజ, శుక్రులు ఉన్నారు. బుధుడు కూడా వచ్చాడు. 7th నుంచి బుధుడు కూడా మీ రాశిలో ఉంటాడు. ఈ కాంబినేషన్ వలన చాలా మీరు తెలివిగలవారుగా సీక్రసీ మెయింటైన్ చేస్తూ చాలా బాగుంటారు. డాక్టర్స్ వృత్తిలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. డాక్టర్స్గా మీరు ఆపరేషన్స్ బాగా చేస్తారు, ఆపరేషన్స్లో సక్సెస్ అవుతారు. ఎంత బాగుందండి. రవి యాక్చువల్గా రవి వృశ్చిక రాశిలో ఉండడం వలన కొద్దిగా మీరు దేశ సంచారం చేయడానికి, లేకపోతే శస్త్రచికిత్సలు బాగా చేయడానికి, రవి వృశ్చిక రాశిలో అంటే శస్త్రచికిత్సలు చేయడానికి అవకాశం ఉంటుందండి. ఏదేమైనా కుజుడు కూడా రవి కుజులు వృశ్చిక రాశిలో ఉండడం వలన కూడా వ్యవసాయ రంగంలో బాగా డెవలప్ అవుతారు. అదే వ్యాపారాభివృద్ధి కార్యక్రమాలు కూడా మీరు చేసుకుంటారు. మీ బుధ శుక్రుల కాంబినేషన్ కూడా ఉంది కదండి. బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల ఏముంది, మీరు ముఖ్యంగా భూములు కొనుక్కుంటుంటారు, వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. మీ లగ్నంలో మీ లగ్నం బాగుంది కాబట్టి, అంటే బాగుందంటే వృశ్చిక లగ్నం కాబట్టి మీరు డిబేట్స్లో పాల్గొంటారు. అనర్గళంగా వాదించే శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా బుధుడు వలన వృశ్చిక రాశిలో బుధుడు వలన కూడా మీకు ధనధాన్య సమృద్ధి, దాన ధర్మాలు చేయడము ఎక్కువగా మీకు చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా మీ రాశి వారికి అంటే అర్థం ఏంటంటే మీ వృశ్చిక రాశి వారికి ద్వితీయ భావం చాలా బాగుందండి. ఫైనాన్షియల్గా ఎప్పుడూ లోటు ఉండదు. 2nd భావాన్ని గురుడు చూడడం వలన, 2nd భావంలోనే రవి బుధులు ఉండడం వలన ఆడిటర్స్గా మీరు సక్సెస్ఫుల్గా ఉంటారు. అంటే గవర్నమెంట్ ఆడిటర్స్ అవ్వచ్చు, స్టాట్యుటరీ ఆడిటర్స్ అవ్వచ్చు, మీరు CMA కూడా చేస్తుంటారు. చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో చేస్తుంటారు. మీరు ఆడిటర్స్గా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. చాలామందికి విద్యలో కూడా ఇప్పుడు చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఫైనల్ రాస్తుంటారు. CMA ఫైనల్స్ కానీ మీరు రాస్తుంటారు కదా, మీరు విజయం సాధిస్తారు, డెఫినెట్గా సాధిస్తారు. కొద్దిగా ముందు మీ జాతకాలు చూసుకోండి, మీ దగ్గర ఉన్నటువంటి శాస్త్రజ్ఞుడితో చూపించుకోండి, జ్యోతిష్యుడి చేత బ్రహ్మాండంగా ఉంటుంది, నో ప్రాబ్లం. సో ఇది సక్సెస్ఫుల్ ఎక్కువ ఉంటుంది, సక్సెస్ రేటు. అలాగే కుజబుధులు కాంబినేషన్ వల్ల కూడా మీకు డాక్టర్స్గా బాగా సక్సెస్ఫుల్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంజనీర్ విభాగాల్లో ఉంటారు, ధనప్రాప్తి కలుగుతుంది, ఎక్కువగా వేళపట్ల భోజన వసతి కలుగుతుంది. అలాగే బుధుడు ఉండడం వల్ల కంటిన్యూస్గా మాట్లాడే శక్తి మీలో ఉంటుందండి. అంటే 29th 27th నుంచి వస్తున్నాడు అనుకోండి, అది బాగుంటుంది. అలాగే కుజ శుక్రుల కాంబినేషన్ లలిత కళ పట్ల ఆ అదృష్టం మీకు బాగా ఎక్కువ ఇంట్రెస్ట్, ఎక్కువ పాటలు పాడే శక్తి, అలాగే మీరు యాంకరింగ్ వృత్తిలో ఉండడము, యూట్యూబ్ ఛానల్స్లో బాగా మీరు సక్సెస్ అవ్వడము, ఇలాగా యాంకరింగ్గా బాగా డబ్బు సంపాదించుకోవడం, నేమ్ అండ్ ఫేమ్ కూడా మీరు ఎక్కువ ఉంటుందండి. కళ, మీ ఫేస్లో కళ ఉండడము, ఎక్కువగా అనర్గళంగా మాట్లాడము, జనాకర్షణ ఎక్కువ ఉండడానికే అవకాశం ఉందండి. ముఖ్యంగా క్రీడల పట్ల, లలిత కళల పట్ల మీకు బాగా ఇంట్రెస్ట్ చెప్పచ్చు. అంతేకాకుండా బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. అంతేకాకుండా మీరు బాగా అంటే ఇంత చెప్పినట్టుగానే బాగా మీరు చేస్తున్న పాట పాడ విషయంలో అంటే గాయకులకి మంచి అదృష్టం కలుగుతుందండి. ఏదేమైనా వృశ్చిక రాశి వారికి ఫారిన్ కంట్రీస్ యోగం ఎక్కువ కనిపిస్తోంది. ఎందుకంటే రాహు 4th భావంలో ఉన్నాడంటే ఫారిన్ యోగాన్ని ఇస్తాడు. ఫారిన్ యోగాన్ని ఇవ్వడం, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా బంగారు ఆభరణ సౌఖ్యం కూడా కలిగిస్తాడండి రాహు. కానీ తల్లిగారికి అనారోగ్య సమస్యలు, తల్లిగారికి బాగుండిపోవడాలు కొంచెం జరుగుతుంది. అంతేకాకుండా విద్యలో కూడా ఆటంకాలు ఎదురవడానికే మీకు అవకాశాలు ఎక్కువ. విద్యలో కూడా
కొంచెం ఆటంకాలు ఎదురవుతాయి. భూములు, వాహనాలు, గృహ సౌఖ్యము తక్కువగా ఉంటాయి. ఏదైనా సంతానం విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీకు వస్తాయి. అంటే పుత్రిక సంతానం ఆడవాళ్ళ వలన ఆడపిల్లల వలన అంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదనో, ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ లేవనో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. వాటి వలన చిన్న ఇబ్బంది కలగడానికి నేను ఉదాహరణ చెప్తున్నానండి. ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. పుత్రిక సంతానం జననం కలగడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఈ నెల మొత్తం కూడా మీకు స్టాక్ మార్కెట్లోను, షేర్ మార్కెట్లోను, అలాగే ప్రజాదరణలోను మీకు బాగా లౌకిక జ్ఞానం పెంచుకోవడం చాలా బాగుంటారు. స్టాక్ మార్కెట్లో బాగా ధన సంపాదన ఎక్కువ ఉంటుంది. కానీ మీరు ఆడేటప్పుడు ఆచితూచి మీరు పెట్టుబడి పెట్టుకోండి. అంటే నేను ఆ స్టాక్ మార్కెట్లో ఏం ప్రోత్సహించను, నాకు సంబంధం అంటే నాకు తెలియదు. బట్ ఏంటంటే శని ప్రభావం ఉంది కాబట్టి, పంచమ స్థానం శనివాడు కాబట్టి జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. అంతేకాకుండా ఎంతో కాలంగా నాకు పొలిటికల్ రంగంలో పదవులు రావాలి, నాకు కాదండి, పదవులు రావాలి మీరు ఎదురు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కొద్దిగా నిరాశ మిగలడానికి అవకాశం ఉంది. అంటే పదవులు రాలేకపోవచ్చు, కానీ ప్రజాదరణ, ప్రజాభిమానాలు, ప్రజల్లో మమైక అవడాలు చాలా బాగుంటుంది. అంతేకాకుండా ధర్మకార్యాలు, శుభకార్యాలు మొత్తం మీరు ఇంట్లో చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో బయట కూడా చేసేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇతరులను పోషించే శక్తి మీకు ఉంటుంది. ఎక్కువగా జనాలు ఎక్కడ ఎక్కువ ఉంటారో ప్రజలు అక్కడ మీరు ఉంటారు. శని ప్రభావం అంతే కదండి. అంతేకాకుండా వివాహాది శుభకార్యాలు, వివాహాలు వేడుకలు ఆలస్యం అయిపోతుంటాయి. వివాహాలు కుదరడాలు ఆలస్యం అవ్వడము, దగ్గరగా సంబంధాలు కూడా ఆగిపోతూ ఉండడం జరుగుతుంది. కానీ 4 గ్రహాల యొక్క ప్రభావం సప్తమ స్థానంగా ఉండడం వల్ల ఖచ్చితంగా వివాహం అవుతుందండి. ఈ నెలలో కాకపోయినా వచ్చే నెలలో, అంటే అలా రాబోయే నెలలో వివాహాది వేడుకలు జరుగుతాయి. గురు ప్రభావం చాలా బాగుందండి. అనారోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. మీకు సేవకా జనం ఎక్కువ ఉంటారు. అంతేకాకుండా మీకు అంటే కొంతమందికి మాత్రము అనారోగ్య సమస్యలు లేకుండా ధైర్యంగా ఉండడము, కొంతమంది మాత్రం ధైర్యం కాదండి, కొంతమందికి అనారోగ్య సమస్యలు లేకుండా బాగా ఉంటారు, కొంతమందికి ఉంటాయి. ఎందుకంటే అష్టమంలో గురుడు ఉండడం వల్ల కొంతమంది డాక్టర్స్ కన్సల్ట్ చేయడము, మెడిసిన్స్ వాడడము జరుగుతుంది. కానీ గురుడు అష్టమంలో ఉండడం వల్ల దీర్ఘాయుదాయమే ఇస్తాడు. 4 గ్రహాల యొక్క ప్రభావం ఉంది కాబట్టి కోర్టు సంబంధించిన వ్యవహారాలు, అంటే అలా అనకూడదు, లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో సక్సెస్ అవుతారు. లా రిలేటెడ్గా మీకు సక్సెస్ఫుల్ ఎక్కువ ఉంటుంది. తలంకి వచ్చే ధనయోగం బాగా ఉంటుంది. శత్రు భయం లేకుండా ఉంటారు. రోగాలు తక్కువగా ఉంటాయి, రోగ భయం లేకుండా ఉంటారు. విదేశ పర్యటన జరుగుతూ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. సెకండ్ హౌస్ లార్డ్ అష్టమంలో ఉన్నాడు కదా, ఖచ్చితంగా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా భాగ్యంలో కూడా గురుడు ఉన్నాడు, అంటే 6th వరకు ఉంటాడండి. సో ఆ గురు ప్రభావం ఉండడం వల్ల మీరు విదేశాలు వెళ్ళడానికి, విద్య కోసం విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారాల రీత్యా విదేశాలు వెళ్తారు. ఇంటర్నేషనల్ ట్రేడింగ్లో మీరు ఉంటారు. సీక్రెట్స్ కూడా మీరు మెయింటైన్ చేస్తుంటారండి. అది వృశ్చిక రాశి వాళ్ళ యొక్క ప్రభావం చాలా బాగుంటారు. మీకు ముఖ్యంగా ఎక్కువగా పట్టుదల ఎక్కువ, ఏ పనైనా సరే పట్టుదలగా చేసేద్దామని చూస్తుంటారు. అలాగే ఇంజనీరింగ్ విభాగాల్లో మీరు విదేశాలకు వెళ్ళడానికి ఇంజనీరింగ్ విద్య, అలాగే డాక్టర్స్ రీత్యా విదేశాలు వెళ్ళడానికి, మీ వ్యాపారాల రీత్యా, షూటింగ్లు నేను చెప్పడం మర్చిపోయింది, సినిమా షూటింగ్లు అండి. ఎందుకంటే బుధ శుక్రుల కాంబినేషన్ షూటింగ్స్, అలాగే మీడియా రంగంలో కూడా మీరు చాలా అద్భుతంగా ముందు దూసుకుపోతుంటారు, అలా డౌటే లేదు. ఎందుకంటే బుధ శుక్రులకి గురుదృష్టి ఉండడం వల్లనే. అంతేకాకుండా వృశ్చిక రాశి వాళ్ళకి దశమ స్థానంలో కుజుడు, అంటే దశమ స్థానంలో కేతు ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు బాగా డెవలప్ అవుతుందండి. అంటే వాళ్ళ వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా బాగుంటుంది. అంతేకాకుండా కుజ ప్రభావం కూడా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి చాలా అద్భుతం ఫలితాలు. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నారండి, లేడీస్కి, మీకే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి, సివిల్ సర్వీసెస్ రాస్తూ ఉంటారు వాళ్ళకి, అంతేకాకుండా మెయిన్స్ రాస్తూ ఉంటారు కదా, వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఇండియన్ ఫారెస్ట్రీ ఆఫీసర్లు అంటారు సరే, వాళ్ళకి కేతు ప్రభావం బాగుంది కాబట్టి, దశమంలో కేతు కాబట్టి ఖచ్చితంగా కుజుడులాగే యాక్ట్ చేస్తాడు కాబట్టి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. బాగా కంఠధ్వని, దృఢమైన శరీరం కలవారుగా మీరు ఉంటారు. అంత బాగుంటుందండి. దశమస్థానంలో కుజుడు ఉన్నాడంటే కేతు అంటే మంచి యోగాన్ని ఇస్తాడు. అమ్మవారికి దర్శనాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు దర్శనాలు ఇవి ఖచ్చితంగా బాగుంటాయి. ముఖ్యంగా మీరు తీర్థయాత్రలు కూడా చేయడానికి, గురువుగారిని పీఠాధిపతిని కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గురువుగారి పాద పూజ అంటారు సరే, అది చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏదైనా కేతువు మీకు చాలా చాలా బాగున్నాడండి. మీకు మంచి యోగాన్ని ఇస్తాడు, ఫారిన్ కంట్రీస్ కూడా తిప్పుతాడు. అది కాకపోతే మీకు వచ్చిన లాభాలు ఉంటాయి సరే, మీరు బిజినెస్ ద్వారా లాభాలు అవి తక్కువగా ఉంటాయి. కొంతమందికి అసలు లాభాలే రాగలేకపోవచ్చు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. కానీ 12వ భావంలో బుధుడు చాలా చాలా బాగున్నాడు. 12వ భావంలో బుధుడికి గురుదృష్టి ఉందంటే మీకు కింద జన్మలో చేసిన పుణ్యం ఫలం అని చెప్పచ్చు. ఎందుకంటే
భూముల వలన అంటే భూములు అంటే జనరల్గా ఏంటంటే మీకు వ్యయం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే మీరు విదేశాల పర్యటన జరుగుతుందండి. విదేశ పర్యటన ఖచ్చితంగా చేసుకుంటారు. దశమంలో బుధుడు ఉండి గురుదృష్టి ఉందంటే వాళ్ళు విదేశాల పర్యటన చేస్తారు. పైగా తులారాశిలో ఉన్నాడు బుధుడు. తులారాశిలో ఉన్నాడంటే 9th హౌస్ లార్డ్ మీకు బాగున్నాడు. 12th హౌస్లో అంటే మీకు అష్టమాధిపతి బాగున్నాడు. అష్టమాధిపతి మీకు 12th భావం ఉండడం ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. జ్ఞాన సంపదని బుద్ధి బలాన్ని పెంచుకుంటారు. ఇందాక చెప్పినట్టుగా ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఉంటుంది. ముఖ్యంగా దైవ దర్శన రీత్యా అలాగే చెరువులు బావులు తవ్వించడం కోసము అలాగే అన్నదానాలు చేయడం కోసము దైవ దర్శనాలు దేవతారాధన కోసము డబ్బులు ఖర్చు పెడతారు ఎక్కువ. అది చాలా బాగుందండి. అసలు 12th భావము అనారోగ్య సమస్యలు అంటాం, కానీ అనారోగ్య సమస్యలు కానే కాదు, మంచి వాడికి డబ్బులు ఖర్చు పెడతారు. చాలా బాగుందండి. వృశ్చిక రాశి వారికి 12th భావంలో బుధుడు గురుదృష్టి ఉండడము, మీ ద్వితీయ భావానికి గురుదృష్టి ఉండడం వల్ల చక్కగా ఈ నెల మొత్తం కూడా చక్కగా ఆనందోత్సవాలతో మీరు బ్రహ్మాండంగా ఉంటూ విదేశ పర్యటన చేసుకుంటూ మీ పిల్లలను చూసడానికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటూ ఇంజనీరింగ్ విద్య కోసం కానీ మీ వ్యాపారాల రీచ్ కోసం కానీ మెడిసిన్ విద్య కోసము లేకపోతే రవి కాంబినేషన్ ఉంటే లా సంబంధించిన విద్య కోసం వెళ్తారు. ముఖ్యంగా గురు ప్రభావం వల్ల లాయర్స్కి చాలా బాగుంటుందండి. డాక్టర్స్కి ఎలాగో లాయర్స్కి అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా వృశ్చిక రాశి వారికి పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, దక్షిణామూర్తిని దక్షిణామూర్తి స్వామిని ఆరాధన చేయడం వలన ఇది ఈ నెల మొత్తం కూడా మార్గశిర మాసం కాబట్టి విష్ణువుని పూజించడం వలన అంటే వెంకటస్వామి దర్శనం చేసుకోవడం వలన విష్ణువుని తులసి దళాలతో పూజించడం, తులసి మాలను సమర్పించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా లక్ష్మీ అమ్మవారిని పూజించాలండి. లక్ష్మీ అమ్మవారిని తులసి దళాలతో కానీ తులసి దళాల కంటే తులసి దళాలతో కానీ మారేడు దళాలతో పూజించడం వల్ల కలువ పువ్వులతో పూజించడం వల్ల స్థిరమైన లక్ష్మి ఇంట్లో ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇందులో సందేహం లేదు. సో ఈ విధంగా మీరు వృశ్చిక రాశి వారికి చాలా చాలా బాగుందండి. మీరు అన్నింటిలోనూ ముందంజలో ఉంటారు. ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళిపోతుంటారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.